శుభోదయ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మా రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించి మేము కేవలం ఎడ్యుకేషనే కాకుండా స్పోర్ట్స్లో కూడా నెంబర్ 1గా ఉన్నామని చెప్పి మా పిల్లలు నిరూపించారు. ఆ విషయాన్ని మన పత్రికా సోదరుల ద్వారా పబ్లిక్ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రంలోనే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసే స్కూలు మాదే. ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం స్కేటింగ్, ఒక సంవత్సరం రోల్ బాల్, ఒక సంవత్సరం రైఫిల్ షూటింగ్, ఒక సంవత్సరం ఈ క్విక్ బాక్సింగ్, ఇలా అన్ని కూడా ప్రతి సంవత్సరం స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ పెడుతున్నాం. మా పిల్లలు కూడా స్టేట్ లెవెల్లోనే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా అవార్డులు సంపాదిస్తున్నారు. ఈ రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది పక్క పల్లెటూరులో చుట్టుపక్కల అన్ని కూడా గ్రామాలు, ఇది టౌన్కి కొంచెం దూరంగా పెట్టడం జరిగింది. ఎందుకంటే నిజమైన మట్టిలో మాణిక్యాలు పల్లెటూరులోనే ఉంటారు. ఆ మాణిక్యాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో మేము అక్కడ సంపత్ నగర్లో ఈ రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది అన్నారు, కొంచెం ఊరికి దూరంగా అలా పల్లెటూరులో పెట్టారేంటి అని చెప్పి చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. కానీ మా లక్ష్యం ఏంటంటే నిజంగా పల్లెటూరులోనే మాణిక్యాలు లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు వెలికి తీయాలని చెప్పి ఉద్దేశంతో మేము అక్కడ స్కూల్ స్టార్ట్ చేసాం. మధ్యలో 2.5 సంవత్సరాలు కరోనా ఎఫెక్ట్ వచ్చినప్పటికీ కూడా మరి మన ప్రిన్సిపల్ గారి యొక్క హార్డ్ వర్క్ వల్ల పిల్లలకి క్లాసులు చెడిపోకుండా వాళ్ళందరికీ కూడా ట్యాబుల్లోనూ మళ్ళీ అలాగా ఈ ఫోన్ల ద్వారా క్లాసులన్నీ చెప్పి పిల్లలందరినీ కూడా మంచి నిష్ఠాతులుగా తయారు చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో చాలా స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఎంతసేపు రుబ్బేటు, చూడకుండా రాయించేటు, ఎగ్జామ్లో రాయించేటు, ర్యాంక్స్ తెప్పించడం తప్ప వాళ్ళకి సరైన నాలెడ్జ్ కానీ అవగాహన కానీ ఏమీ లేకుండా పిల్లల్ని తయారు చేస్తున్నారు. ఆ కార్పొరేట్ స్కూల్స్లో కాలేజీల్లో చదివిన విద్యార్థులు ఎవరైనా బయటికి వెళ్ళి కూరగాయలు కొనుక్కురారా, కిరాణా కొట్టుకెళ్ళి సామాన్లు తీసుకురారంటే వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. వాడు 100 రూపాయలు ఇస్తాడు, ఎంత చిల్లర రూపాయలో ఎంత మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కానీ మా స్కూల్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి కూడా మరి వాడికి స్పోర్ట్స్లోను, గేమ్స్లోను, జనరల్ నాలెడ్జ్లోను ట్రైనింగ్ ఇస్తూ ఎడ్యుకేషన్లో కూడా నెంబర్ 1గా తీర్చిదిద్దుతున్నాం. అటు ఎడ్యుకేషన్ ఇటు స్పోర్ట్స్లోను కూడా సమానమైన ఇంపార్టెన్స్ ఇచ్చి నెంబర్ 1గా తీర్చిదిద్దే స్కూలు మన రాజమండ్రి ఇంటర్నేషనల్ స్కూల్ గర్వంగా చెప్తాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. స్టేట్ లెవెల్ స్కేటింగ్ పెట్టాం, స్టేట్ లెవెల్ రోల్ బాల్ పెట్టాం, స్టేట్ లెవెల్ రైఫిల్ పెట్టాం, స్టేట్ లెవెల్ సంవత్సరం క్విక్ బాక్సింగ్ పెడుతున్నాం. అలా ప్రతి సంవత్సరం కూడా కరోనా సంవత్సరం తప్పించి 2 సంవత్సరాలు తప్పించి ప్రతి సంవత్సరం స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ పెడుతున్నాం. దానికి నిదర్శనంగానే మేము స్పోర్ట్స్కి అలాగే ఎడ్యుకేషన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పి నిదర్శనంగాకే మరి 7 దేశాలు పాల్గొన్నటువంటి ఒలింపియాడ్లో మా స్టూడెంట్ 15th ర్యాంక్ రావడం అనేది చాలా గ్రేట్. అతన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే క్విక్ బాక్సింగ్లో మరి ఆల్ ఇండియా లెవెల్లో గోల్డ్ మెడల్ ఫస్ట్ రావడం అనేది కూడా చిన్న విషయం కాదు. అలాగే మా స్టూడెంట్ మరి గోల్డ్ మెడల్ సంపాదించినందుకు అతన్ని కూడా అభినందిస్తున్నాం. అటు స్పోర్ట్స్లోను అలాగే ఇటు ఎడ్యుకేషన్లోను ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి మరి ఇన్స్టిట్యూట్ని నెంబర్ 1గా తీసుకెళ్తున్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలోని ఇటువంటి ఇన్స్టిట్యూట్ లేదని చెప్పి మేము సగర్వంగా తెలియజేయగలుగుతున్నాం. మేమేంటంటే మా ఐడియా ఏంటంటే ఈ స్కూల్లో ఫస్ట్ ఆల్రౌండర్గా తయారు చేస్తాం పిల్లల్ని. ఆ తర్వాత అతను ఇంజనీర్గా కానీ డాక్టర్గా కానీ అయ్యేలాగా తయారు చేసి ఆ ఇంజనీర్ డాక్టర్ అయిపోయాక అంతటితో ఆగిపోకుండా ఐఏఎస్ కానీ ఐపీఎస్ అవడానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా మరి హై స్కూల్ లెవెల్లోనే వాళ్ళందరికీ కూడా ఆల్రౌండర్గా ట్రైనింగ్ ఇస్తున్నాం, హార్స్ రైడింగ్లోని అన్నిట్లోనూ. కాబట్టి మా స్కూల్లో జాయిన్ అయిన ఎవరైనా సరే ఇప్పుడు ఈ సంవత్సరం మాకు ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ ఎఫ్ఎల్ఎస్ +1 +2 ఎఫ్ఎల్ఎస్ ఆర్డర్స్ వచ్చినాయి సిబిఎస్ఈ నుంచి. అలాగే కోట కెరియర్ పాయింట్తో టైఅప్ అవడం జరిగింది. వాళ్ళు కూడా 8th నుంచి కూడా కంటిన్యూస్ ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళు. అలాగే ఇక్కడ మా స్కూల్లో జాయిన్ అయిన ఎవరికైనా సరే ఇంటర్మీడియట్లో
వాళ్ళకి కంప్లీట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ గ్యారంటీగా వస్తుందని చెప్పి మేము హామీస్తున్నాం. అలా రాని పక్షంలో వాళ్ళు కట్టి ఫీజు కూడా తిరిగి ఇచ్చేస్తాం. వాళ్ళ సీట్ ఇప్పించలేకపోతే ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ ఇప్పించలేకపోతే ఫీజు కూడా తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే మరి అది అయిపోయిన తర్వాత అంతటితో కాకుండా ఆ ఇంజనీరింగ్ డాక్టర్ డిగ్రీలతోటి వాళ్ళ IAS IPS కోచింగ్ కూడా మంచి ఇన్స్టిట్యూట్ లో పంపించి వాళ్ళకి గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చైర్మన్ రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ ఇంజనీర్ టికి విశ్వేశ్వరరెడ్డి గారు అండ్ పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ అండ్ ద ప్రెస్ మీడియా, ఫర్ everyone very good morning. The main great achievement by Rajmahindra International School students for this year. 2019 Rajmahindra International School స్టార్ట్ చేసినప్పుడు చెప్పడం జరిగింది, ఈ స్కూల్ కేవలం ఒక విద్యకు సంబంధించి కాకుండా ఆటలు క్రీడల్లోనూ అన్ని విషయాల్లో కూడా ఖచ్చితంగా సంపాలల్లో స్కూల్ని ముందుకు తీసుకెళ్తామని అప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి నిదర్శనంగా ఈ సంవత్సరం 5 ఏళ్ల తర్వాత మా స్కూల్ విద్యార్థులు ఇటు ఒలింపియాడ్స్లో అలాగే ఇటు కిక్ బాక్సింగ్ ఈవెంట్స్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయిలోకి ఇప్పుడు మా పిల్లలు వెళ్ళడం జరిగింది. ముందుగా నేను విద్యకు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి చెప్పబోతున్నాను. మాస్టర్ పెమ్మనబోయిన హనిదుర్గా ఫణికిషోర్ సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ వారు కండక్ట్ చేసిన ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో ఇంటర్నేషనల్ ర్యాంక్ 15 తెచ్చుకోవడం జరిగింది. ఆల్ ఇండియా జోనల్ లెవెల్ అన్ని స్థాయిల్ని దాటుకుని ఇంటర్నేషనల్ 15th ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. ఈ ఈవెంట్ ఈ ఒలింపియాడ్స్ కండక్ట్ చేసే పాల్గొనే స్కూల్స్ నియర్లీ 91,000 స్కూల్స్ 7 కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేశారు. ఆల్ ఓవర్ 7 కంట్రీస్. పర్టికులర్గా ఈ అబ్బాయి 10th స్టాండర్డ్ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో పార్టిసిపెంట్స్ వచ్చి 4 lakh పీపుల్. సో 4 లక్షల మందిలో రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి 15వ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. ఇంతే కాకుండా మా విద్యార్థులు మరో 18 మెడల్స్, గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. 2nd స్టాండర్డ్, 3rd స్టాండర్డ్, 4th స్టాండర్డ్ అన్ని స్థాయిల్లో కూడా. ఇట్ ఈస్ ద హైయెస్ట్ అచీవ్మెంట్. నౌ హీ ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ ద 2nd లెవెల్. ఆ ఫైనల్ దానికి కూడా నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ కాబోతున్నారు. ఇది సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ వారు కండక్ట్ చేసిన ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్కి సంబంధించిన ఈవెంట్. ఇక క్రీడల అంశానికి వస్తే మాస్టర్ పేపకాయల దేవి సాయి కృష్ణ అండర్ 13 ఏజ్ గ్రూప్లో 30 to 35 kg కేటగిరీలో వాకో ఇండియా వాళ్ళు కండక్ట్ చేసిన కిక్ బాక్సింగ్ నేషనల్స్ లెవెల్స్లో కోల్కతాలో జరిగిన నేషనల్స్లో గోల్డ్ మెడల్ సాధించి ఇప్పుడు రేపు ఢిల్లీలో జరగబోయే ఇంటర్నేషనల్ స్థాయి కాంపిటీషన్స్కి ఇండియాని రిప్రజెంట్ చేయబోతున్నాడు. సో ఈ 2 విషయాలు కూడా పిల్లలకి స్కూల్కి కూడా చాలా ఎంకరేజింగ్. మిగతా పిల్లలందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. అలాగే ఈ స్కూల్ నిర్మించి ఏదైతే సొసైటీలో ఉన్న పిల్లలను తయారు చేయాలని ఒక 5 ఏళ్ల క్రితం అనుకున్న కళ ఇంజనీర్ విశ్వేశ్వరరెడ్డి గారి, దాన్ని సాకారం చేస్తూ ఇప్పుడు స్లోగా స్టెప్ బై స్టెప్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీ అందరికీ పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ పిల్లల్ని తయారు చేసినందుకు విశ్వేశ్వరరెడ్డి గారికి ఈ అవకాశం మా అందరికీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. I am Hanidurga Fankishore, studying in Rajmahendra International School in 10th grade. I want to thank my principal sir and chairman sir for having me here. I am very proud and happy to get this achievement in international 15th rank in International Maths Olympiad. I would like to specially thank my 2 teachers. One is maths lecturer Satya sir and one is my uncle. His name is Prasad sir. Both have trained me in getting this. Thank you. How do you say? I practiced regularly since 1 week and continuously I practice from 7 to 10 and morning 4 to 5. What is your message to your friends and colleagues? Not only hard work, you have to do even smart work to achieve anything. My name is
Rapkal Devsri Sai Krishna. I am studying Rajmahendra International School. I am very proud to get this achievement, and my goal is to become and get gold medal in international kickboxing. బాబు కిక్ బాక్సింగ్ లో కలకటాలో జరిగిన ఆల్ ఇండియా కిక్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ నంబర్ 1 కి వచ్చింది. మధ్యలో పెట్టండి. 7 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే మొత్తం టోటల్ ఎంతమంది 91,000 పార్టిసిపేట్ చేస్తే 15th ర్యాంక్ లో వచ్చింది. లాంగెస్ట్ గాలిగా ఉన్న తప్పట్లు కొట్టు. వెంకటేష్